హలో వెల్కమ్ బ్యాక్ టు టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి తెలంగాణలో ఎస్ఐలు కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. మొత్తం 7,437 పోస్టులతో నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక 7,437 పోస్టుల భర్తీకి 4 నోటిఫికేషన్లు అనేది విడుదల చేస్తున్నారు. ఈ 4 నోటిఫికేషన్లు ఏంటి అని అంటే మనకి మామూలుగా స్పెషల్ పోలీసులు, ఎస్ఐకి సంబంధించి, అదేవిధంగా ఇక్కడ చూడండి మనకి పోలీస్ నియామకానికి సంబంధించి స్పెషల్ పోలీసులు, అగ్నిమాపకము, జైలు శాఖకు సంబంధించి కూడా మనకి ప్రకటనల వేరువేరుగా 4 ప్రకటనలను విడుదల చేయడానికైతే గవర్నమెంట్ కసరత్తు చేస్తుంది. కానిస్టేబుల్ ఆ స్థాయిలో పోస్టులే దాదాపుగా 7,000 దాకా ఉండడం ప్రాధాన్యంగా సంతరించుకున్నది అనేది అయితే ఇచ్చారు. మీరు వెబ్సైట్ అనేది టీజీపీఆర్బీ వెబ్సైట్ అనేది విజిట్ అవ్వండి. నోటిఫికేషన్ రాగానే మీకు అప్డేట్ అనేది ఇస్తాము. ఇక అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లోనే మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఎస్ఐ పోస్ట్ చూడండి, సివిల్‌లోనేమో 148 అయితే ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ఐలేమో 14 ఉన్నాయి. టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐలేమో 12 అయితే ఉన్నాయి. ఎస్ఏఆర్ ఎస్ఐలేమో 3 అయితే ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ బ్యూరో ఎస్ఐస్ ఏమో 23 అయితే ఉన్నాయి. ఇక సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి 3,697 అయితే ఉన్నాయి. ఏఆర్ కానిస్టేబుల్ 1,052 అయితే ఉన్నాయి. ఎస్ఏఆర్ కానిస్టేబుల్ 24 అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ డ్రైవర్స్ మొత్తము కలిపి మనకి 20. ఇక్కడ కానిస్టేబుల్ మెకానిక్ సంబంధించి 7 అయితే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఎస్ఐ పోస్టులు ఏ శాఖలో ఎన్నెన్ని ఉన్నాయి అనేది అయితే చూద్దాము. శాలరీ ఎస్ఐకి ఎంత ఉంటుంది, అదేవిధంగా కానిస్టేబుల్కి శాలరీ ఏ విధంగా ఉంటుంది అనేది అయితే వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మనకి అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. క్వాలిఫికేషన్స్ కూడా చూద్దాం. క్వాలిఫికేషన్స్ ఏం లేదండి, మీరు డిగ్రీ కంప్లీట్ అయితే ఉండాలి. డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళైనా సరే, బీఏ, బీకామ్, బీఎస్సీ చేసిన వాళ్ళు, మీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కానిస్టేబుల్‌కి ఐదర్ ఎస్ఐకి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఉంటాయి. మనకి 2 పేపర్స్ అనేది ఉంటాయి. జనరల్ స్టడీస్‌కి సంబంధించి జీకేకి జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఉంటుంది. ఇక మ్యాథ్స్, ఇంగ్లీష్ రీజనింగ్ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో. పేపర్ ప్యాటర్న్ అనేది మనకి నోటిఫికేషన్ రాగానే మీకు సిలబస్, పేపర్ ప్యాటర్న్ అనేది కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇక మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాము. ఇక మనకి కానిస్టేబుల్‌కి సంబంధించి శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అనేది అయితే చూడండి. మీరు వెబ్సైట్ అనేది ఇది టీజీపీఆర్బీ వెబ్సైట్ అనేది విజిట్ అవ్వండి. ఇక కానిస్టేబుల్ మనకి సివిల్‌లో 3,697 పోస్టులు అయితే ఉన్నాయి కదా. ఏఆర్‌లో 1,052 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక పోలీసు ఎస్ఆర్‌సిపి మెన్స్‌కి సంబంధించి 24 అయితే ఉన్నాయి. ఇక మీకు 24,280 రూపీస్ అనేది మీకు శాలరీ అనేది రావచ్చు. దీనికి డిఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకొని మీకు 45,000 దాకా అయితే రావచ్చు. ఇక నెక్స్ట్ మనకి స్పెషల్ ప్రొడక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి 24,280 శాలరీ అయితే ఉంటుంది. 1,380 అయితే ఉన్నాయి. ఇక్కడ ఫైర్ ఫైటర్‌కి సంబంధించి 751 ఉన్నాయి. 24,280 రూపీస్ అనేది ఉంది మీకు. ఇక జైలు శాఖలో సంబంధించి వార్డర్‌లకు సంబంధించి మెన్స్‌కేమో 196 ఉన్నాయి. అదేవిధంగా వార్డర్‌కి సంబంధించి ఫీమేల్ ఏమో 12 ఉన్నాయి. మొత్తం వీళ్ళకి కూడా 24,280 రూపీస్ అనేది పే స్కేల్ ఉంది. మొత్తం ఓవరాల్‌గా మనకి కానిస్టేబుల్‌కి సంబంధించి 7,112 పోస్టులు అనేది వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్స్, కావాల్సిన డాక్యుమెంట్స్ అనేది చూద్దాము. ఇక నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించినవి ఎన్ని ఉన్నాయి అనేది అయితే ఒకసారి చూడండి మీరు కూడా క్లియర్‌గా. ఎస్ఐకి సంబంధించి చూద్దాము. సివిల్‌లో ఉన్నటువంటి పోలీసులు 148 అనేది ఉన్నాయి. అదేవిధంగా ఏఆర్‌లో 14 అయితే ఉన్నాయి. ఇక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్‌కి సంబంధించి 3 అయితే ఉన్నాయి. అన్నీ మెన్స్‌కే ఉన్నాయి. ఇక్కడ స్పెషల్‌గా మెన్ అనేది ఇచ్చారు. ఈ పోస్ట్‌లకి వుమెన్ అనేది నాట్ ఎలిజిబుల్. టీజీఎస్పీలోనేమో 12 అయితే ఉన్నాయి. మొత్తం దీనికి సంబంధించి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిందండి ఇది. ఈ డిపార్ట్మెంట్‌లో మనకి శాలరీ చూడండి 42,300 రూపీస్ అయితే ఉంటుంది. మీకు మొత్తం
1000 దాకా మనకి శాలరీ అనేది ఫస్ట్ పేమెంట్‌గా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా స్పెషల్ పోలీసులు 44 అయితే ఉన్నాయి. దీనికి కూడా శాలరీ 42,300 అయితే ఉంది. ఇక తెలంగాణ ఫైర్ దీనికి సంబంధించి 39 అయితే ఉన్నాయి. 39లో మీకు శాలరీ 38,890 రూపీస్ అయితే ఉంటుంది. డిప్యూటీ జైలర్‌కి మెన్స్‌కేమో 14 ఉన్నాయి. అది జైలర్, వుమెన్‌కేమో ఒకటైతే ఉంది. దీనికి కూడా 38,890 రూపీస్ అనేది మీకు పే స్కేల్ అనేది రావడం అనేది. దీనికి హెచ్ఆర్ఏ, డిఏ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మీకు శాలరీ కూడా బానే ఉంటుందండి. ఒక 50,000 దాకా మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఎవ్రీ అప్డేట్ అనేది ఛానల్‌లో ఇస్తాను. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటివి అప్లికేషన్‌కి చేసుకోవడానికి ముందే మీరైతే రెడీ చేసి పెట్టుకోండి. మీరందరూ దీనికి కూడా డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. మీరు డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్‌కి కావాల్సినవి ఇక మనకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ తర్వాత తీసుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రాన్నయితే అడుగుతున్నారు. ఇప్పుడు మనకి మీరు ఎస్సీ వాళ్ళైతే గ్రేడ్ 1, 2, 3 అనేది చేశారు గదా! దానికి సంబంధించి ఎస్సీ కేటగిరీలో మీరు ఆన్‌లైన్‌లో తీసుకోండి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి మీ సేవలు అప్లై చేసుకొని, ఎస్టీ వాళ్ళు కూడా సేమ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, బీసీ వాళ్ళు కూడా మీరు ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేటే చెల్లుబాటు అవుతుంది. ఇక ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. లేకపోతే మీరు నివాస ధృవీకరణ పత్రమైనా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటైతే ఉండాలి. స్పోర్ట్స్, ఎన్‌సీసీ దివ్యాంగులకి వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది తీసుకొనుండాలి. ఇవన్నీ కూడా మీకు పోస్ట్‌లో ఆల్రెడీ చెప్పేసాను. ఎస్ఐకి సంబంధించి, కానిస్టేబుల్‌కి సంబంధించి. ఇక ఇదండి వీడియో. మీకు నోటిఫికేషన్ రాగానే మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషనల్ న్యూస్, అదేవిధంగా జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌ని ఫాలో అవ్వండి. మాది తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ ఉంది. అదేవిధంగా టీజీ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ 2 ఛానల్స్ మావే. దాంట్లో ఏపీవి ఉంటాయి. ఇక్కడ టీజీలోనేమో తెలంగాణవి ఉంటాయి కాబట్టి మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ అప్డేట్ అనేది మీకు అందడం జరుగుతుంది. ఇక ప్రీవియస్ పేపర్సు, సిలబస్సు అన్నీ కూడా ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. ఎవ్రీ అప్డేట్ ఛానల్‌లో ఉంటుంది కాబట్టి ఛానల్‌ని మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.